హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో ఈ వీడియో ఏంటంటే మొన్న హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. సో మేము వెళ్ళిన రోజే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు పక్కలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో అక్కడైతే జాతర జరిగింది. అక్కడైతే ఎవరు ఉండరు, మా అమ్మమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంకా మా మామయ్య వాళ్ళు, మా పిన్ని, పెద్దమ్మ అందరూ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వేరే వేరే ప్లేస్లో సెటిల్ అయిపోయారు. 10 years బ్యాక్ వరకు మా మామ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇంకా వాళ్ళు కూడా టౌన్లో ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఇంకా వాళ్ళు కూడా వేరే వేరే ప్లేస్లో సెటిల్ అయిపోయారు. ఇంకా అక్కడ ఇల్లు ఉండి కూడా వేస్ట్ కదా అనేసి ఇంకా 2 ఇండ్లు అయితే సేల్ చేసేసారు. బట్ ఏంటంటే అక్కడ మా మామ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఉండదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ హ్యాపీ ఏంటంటే అసలు వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పటికీ ఇప్పుడు వెళ్ళినప్పటికీ కూడా అస్సలు డిఫరెన్స్ అయితే అనిపించదు. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ, ఒక్కరు ఇద్దరు అలా అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా అసలు ఓన్ అంటే మన సొంత వాళ్ళ ఎలా చూస్తారో సేమ్ మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా టౌన్లో సెటిల్ అయినప్పటికీ ఇక ఊర్లో ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇంకా ఊర్లో ఉంటారు కదా పెద్ద మనుషులు, ఒక 2-3 మెయిన్ అయితే ఉంటారు. సో వాళ్ళు అయితే ఫస్ట్ మా తాతయ్య ఉంటాడు. సో తను వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళినా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే అది మా తాతయ్య వల్ల. మా అమ్మమ్మ అయితే మా అమ్మకు 5 or 6 months ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారట. అప్పట్లో అయితే మా నాన్న వాళ్ళ సిస్టర్ని మా తాతయ్య అయితే మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. సో మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మొత్తం వచ్చేసి 6 members. అందరినీ ఈక్వల్గానే అయితే పెంచాడు మా తాతయ్య. సో నేనైతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకైతే తెలిసింది ఇంకా మా అమ్మ వాళ్ళు ఇలా మొదటి భార్య, సెకండ్ భార్య అని అప్పటికే తెలిసింది నాకైతే. అంత డిఫరెన్స్ లేకుండా మేమైతే ఉంటాము. సో ఇంకా మా ఫ్యామిలీ స్టోరీస్, రిలేషన్స్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది అసలు. సో ఇంకెప్పుడైనా సిచ్యువేషన్ వస్తే అయితే చెప్తాను. ఇది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. సో నేను ఊరికి వచ్చినప్పుడే జాతర జరిగింది, వచ్చినప్పుడే ఇలా జరగడం అంటే ఈ జాతర 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గంగ జాతర చేస్తున్నారంట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రేర్గా వస్తాయి కదా, ఇంకా నేను వచ్చినప్పుడు ఇక్కడికి రావడం కుదరదు. సో అది కూడా మేము నైట్లో వచ్చాము 7:30కి అలాగా, మా అమ్మ, నేను, మా నాన్న. ఎందుకంటే అప్పుడు వచ్చిన మా రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయింటారు కదా. సో అందరితో మాట్లాడడానికి కూడా మనకు టైం దొరుకుతుంది, అందరూ కూడా కొంచెం ఫ్రీ అవుతారు కదా అనేసి మేము నైట్లో వచ్చాము. ఇంకా గజిబిజిగా లేకుండా కూడా అమ్మవారిని అయితే బాగా దర్శించుకున్నాము. ఈ వీడియోలో చూస్తే ఊరు మొత్తం చూడండి అసలు ప్రశాంతంగా ఉంది. మొత్తం వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ అందరం వెళ్ళిపోయింటారు కదా డేలోనే. సో ఇంకా ప్రశాంతంగా వీడియో అయితే నేను తీసుకున్నాను. ఈ వీడియో కూడా ఎప్పుడు తీసుకున్నాను అంటే మేము వచ్చిన తర్వాత అందరితో మాట్లాడేసి కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దాము అన్నప్పుడే ఈ వీడియో అయితే తీసుకున్నాను. అప్పటికి టైం అయితే 9:30 అలా అయింది. ఈ గుడికి అయితే ఫస్ట్ టైం నేను రావటము, ఎందుకంటే పాతగా ఉన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను ఈ గుడికి. సో ఈ మధ్య అయితే ఇది కట్టారట. సో చాలా బాగుంది గుడి అయితే. ఈ గుడి అయితే ఊరి మధ్యలో ఉంటుంది. ఇంకా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గుడే కనపడుతుంది. ఇలా చాలా ఊర్లో ఉండదు, రేర్గా ఉంటాయి ఇలా. ఈ వీడియో అయితే నాకు చాలా మెమరబుల్గా ఉండిపోతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత అమ్మవారి జాతర చేయడం, అప్పుడు నేను వెళ్ళడం అయితే నాకైతే స్పెషల్గానే ఉంది. సో అందుకనేసి గుర్తుగా ఉంటుందని నేనైతే ఇది వీడియో తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో నేను వీడియోలో ఒక చోటు కూడా కనిపించలేదు, కనిపిస్తే బాగుంటుందని మా నాన్నని వీడియో తిమ్మన్నాను. కొంతమంది అనుకోవచ్చు ఇది కూడా అప్లోడ్ చేయాలా అని. నాకు మెమరబుల్గా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వ్యూస్ రావాలి, డబ్బుల కోసం అనే మైండ్లో కూడా లేదు నాకైతే. ఎందుకంటే నాకు మెమరబుల్గా ఉండిపోతుంది కదా. మన ఫోన్లో అన్నీ సేవ్లో పెట్టాలంటే అవ్వదు, మనము ఫోన్స్ మారుస్తూ ఉంటాము, అటు ఇటు అవుతుంటాయి. ఇంకా ఇంత లెంతీ వీడియో మనము సేవ్లో పెట్టాలంటే అస్సలు కుదరదు. సో నాకు ఎప్పుడైనా రివిజన్ చేసుకుని చూడాలి అంటే ఇది మంచి ప్లేస్ అనిపించింది. సో అందుకనేసి నాకు మెమరబుల్గా ఉండాలి అన్న వీడియో ప్రతి ఒక్కటి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటేనో లేదంటే వేరే వాళ్ళు క్రియేట్ చేస్తూనే వచ్చేట్టు కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేసుకోవాలి.
బట్ అందరూ ఇలా ఉండాలని కాదు. సో నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.